అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మళ్ళీ వార్తలో ఎక్కాడు. మీడియా అటెన్షన్ కోసం మాట్లాడతాడో లేదంటే నిజంగానే భారత్ని ఇబ్బంది పెట్టాలని మాట్లాడతాడో తెలియదు, కానీ మనోడికి ఒక పదవి ఇచ్చారనమాట. వీడు ఎలాగ పెట్టేశాడని చెప్పి త్రివిధ దళాల చీఫ్ అనే పదవి ఇచ్చారు. మంచి చాలా పెద్ద పదవి. సరే, అది పాకిస్తాన్ లాంటి పాకి కంట్రీ కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరలే, కానీ మంచి పదవి. ఏ దేశానికైనా అదొక దేశాన్ని ముందుకు నడిపించే పదవి. దేశ భద్రత, ప్రజల శ్రేయస్సు, ప్రజల యొక్క భద్రత దీనికి మెయిన్గా ఉండే అంశాలు అనమాట. సో ఇలాంటి మునీర్ చేసిన కామెంట్స్ ఏంటంటే, భారత్ మీద మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం, భారత్ పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలికితే బాగోదు, గతంలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ముక్త కంఠంతో కుండ బద్దలు కొడుతున్నా అని చెప్పి పిచ్చి పిచ్చి కూతలు కూసాడు. భారత్ అంట ఊహల్లో బతుకుతుందంట. ఆ దేశంలో తినడానికి తిండి లేదు, ఆకలిగా అలమటించిపోతున్నారు ప్రజలు. గోధుమ పిండి లేదు, బెండకాయలు కేజీ 400, టమాటాలు 700 రూపాయలు, ఆనియన్స్ 650 రూపీస్ కేజీ. నేను మాట్లాడేది 10 కేజీలు 20 కేజీలు కాదు, అడుక్కు తింటున్నారు, లిటరల్గా చెప్పకూడదు తింటున్నారు. ఈడు మళ్ళీ మాట్లాడతాడు భారతదేశం గురించి. భారత్ అన్ని ప్రగల్భాలు పలుకుతుంది, భారత్ని ఎలాగైనా సరే మేము ఇబ్బంది పెడతాం, మాతో యుద్ధానికి వస్తే కనుక వాళ్ళు నుంచోబెట్టి పాతరేస్తాం అన్నంత రేంజ్లో మునీర్ అసలు ఊగిపోతున్నాడు అనమాట. సరే, ఎందుకు మునీర్ మొన్న ఈ మధ్య కూడా భారతదేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తానన్నాడు కదా, సరే అని చెప్పి అసలు రీజన్ ఏంటా అని చెప్పి R&D చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్లో జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెటరు, ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తి. నిజంగా ఇన్ఫ్లేషన్ పడిపోకుండా ఆయన ఉన్న టర్మ్లో నిజంగా పాకిస్తాన్ ప్రజలు అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు, 2-3 పూట్ల ప్రజలంతా అన్నం తిన్నారు శుభ్రంగా. సో అలాంటి వ్యక్తి కోసం ఇప్పుడు పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఇమ్రాన్ ఖాన్కి ఎక్కడ సపోర్ట్ పెరుగుద్దో అనే ఒక భయంతో, సో మునీర్ మనోడి సంగతి తెలిసిందే కదా, శవాల మీద పేలాల బ్యాచ్ అనమాట. సో ఎక్కడ ఎవరిని బ్యాచ్ చేయాలి, ఎంతమంది ముందు ఎలా ఉండాలి, సో ఒకరికి ఒక స్టోరీ చెప్తాడు, ఇంకోరికి ఇంకో స్టోరీ చెప్తాడు, ప్రపంచ దేశాలకు మాత్రం సేమ్ స్టోరీ చెప్తాడు. అమెరికా వెళ్ళి వచ్చేమో ట్రంప్కు ఒక స్టోరీ చెప్తాడు, మళ్ళీ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఒక స్టోరీ చెప్తాడు, ఈవెన్ పాక్ ప్రధాని కూడా మాట్లాడకుండానే మునీర్ మాట్లాడతాడు. అసలు ప్రపంచ దేశాలకి ఏంటో ఈయనంటో ప్రపంచ దేశాలు శాంతిగా ఉండాలి, యుద్ధాలు ఆపాను అన్నంత రేంజ్లో చెప్తాడు అనమాట. కానీ మ్యాటర్ ఏమి ఉండదు, బేసిక్గా ఆల్రెడీ అడుగు తింటున్నారు, ఇంకా అడుగు తింటారు. ఇప్పుడు ఈ మునీర్ ఈ కామెంట్స్ చేశాడు కదా, దీని మీద ట్రంప్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి, కానీ రెస్పాండ్ అవ్వడు. ఎందుకంటే పాకిస్తాన్కి ట్రంప్ సపోర్ట్ కాబట్టి, అందరూ తెలిసిన విషయమే. సరే, మునీర్ ఎందుకు మాట్లాడేటువంటి రీజన్ ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మొన్నటిదాకా చనిపోయాడని చెప్పి అక్కడ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆయన అభిమానులు, ఆయన పార్టీ వాళ్ళంతా కూడా వచ్చి ఆయన కోసం నిల్చున్న పరిస్థితి లేదు. ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు, సో బతికే ఉన్నాడు. ఆయన బయట తినే ఫుడ్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ఫుడ్ ఆయన జైల్లో తింటున్నారని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్స్ వాళ్ళంతా కొంచెం ఆందోళన విరమించారు. సో ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని మునీర్ని త్రివిధ దళ అధిపతి చేసి ఆయనకు ఒక కిరీటం కట్టబెట్టి, సో కుక్కకి కిరీటం ఇచ్చినా సరే కుక్కకి దానికి వాల్యూ తెలియదు అనమాట. ఆ కిరీటం వాల్యూ తెలియదు. నిజంగా ఆ కిరీటం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటే మాత్రమే దానికి ఉన్న వాల్యూ, దానికి కొంచెం ఇది పెరుగుద్ది అనమాట. కానీ మునీర్కి ఇచ్చిన సుఖం లేదని ఆల్మోస్ట్ అందరికీ, అన్ని దేశాలకి, ఈవెన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కొంచెం క్లోజ్గా మానిటర్ చేసే వాళ్ళకి మొత్తానికి తెలుసు మునీర్కి ఇచ్చినా కానీ వేస్ట్ అని చెప్పి. సరే, ఇచ్చారు. ఇప్పుడు మునీర్ ఏం చేయాలి, అక్కడ అల్లర్లు కొంచెం చల్లారాలి అంటే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి. షబాజ్ షరీఫ్కి మునీర్కి ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మంచి జాన్ జబ్బాలు. సో అలాంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ప్రజలను అటెన్షన్ తిప్పుకోవాలంటే ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ శత్రుదేశమైన భారతదేశం మీద ఒక ఉసుగొల్పే మాటలు కావచ్చు, కవ్వింపు చర్యలు కావచ్చు చేయొచ్చు. సో దీనికి కవ్వింపు చర్యలకి కొనసాగింపుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరిగ్గా 48 అవర్స్ బ్యాక్ జమ్మూ సరిహద్దుల్లో దాదాపుగా 111 మంది టెర్రరిస్టులు 111 మంది టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి సిద్ధమయ్యారు. సరే, మన భద్రతా దళాలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరిగింది,
ఎందుకు వచ్చారు ఏంటని చెప్తే చివరికి తెలిసింది వాళ్ళు టెర్రరిస్టులు ఏదో ప్లాన్ చేయబోతున్నారు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో. ఇవన్నీ ఓకే ఫైన్, మీరు అక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉండండి, మీ టెర్రరిస్టులని భారతదేశానికి పంపిస్తూ ఉండండి, మళ్ళీ మీ పాకిస్తాన్లో ప్రజలు అడుక్కు తింటూనే ఉంటారు, చెప్పకూడదు తింటూనే ఉంటారు, అయినా కానీ మీ బతుకులు సిగ్గురాదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అసలు కొంచెం సిగ్గుందా? ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఐఎంఎఫ్ దగ్గర నుంచి దాదాపుగా 10 times లోన్ తీసుకున్నారు. 10 times. కనీసం నాకు తెలిసి ఒక 5 times ట్రంప్ ఇప్పించాడు వీళ్ళకి. దాని తర్వాత నయానో భయానో తొలమో పొలమో ఏదో ఒకటి అడ్డుపెట్టి వీళ్ళు ఐఎంఎఫ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాటికి కనీసం ఇంట్రెస్ట్ కట్టే పొజిషన్లో కూడా పాకిస్తాన్ లేదు. మొత్తం తెలుసు కదా, అంతా పడిపోయింది, ఏం లేదు అక్కడ, గోధుమ పిండి దొరకట్లేదు, అర్థం చేసుకోండి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఆ బిఎల్ఏ వాళ్ళతో చేసి అక్కడ పరుగు పోగొట్టుకున్నారు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మనతో చేసి కాళ్ళ బేరానికి వచ్చారు లిటరల్గా. మళ్ళీ మునీర్ ఏమంటాడు ఆపరేషన్ సింధూర్ గురించి, వీడికి ఏం పోయే కాలం వచ్చింది తెలియదు కానీ మునీర్ అనే మాటలు చెప్తా. ఆపరేషన్ సింధూర్ గురించి అంట, ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ కాదు, సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్, వాళ్ళ ఆర్మీ కాదు, వాళ్ళు టెర్రరిస్టులు. వీడు పిచ్చుకోదలకు వస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ ఆర్మీగా పోల్చి వాళ్ళ దేశ ఖ్యాతిని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రపంచ దేశాలు మొత్తం తెలుసు ఆపరేషన్ సింధూర్ టైంలో ఓన్లీ మనం కూల్ చేస్తుంది టెర్రరిస్ట్ క్యాంపుల వరకే. పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని యాక్టివేట్ చేస్తుంది, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రపంచ దేశాలకు మనం చాటి చెప్పాం. మన ఫైటర్ జెట్లు, మన మిసైల్స్ అవన్నీ పంపించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూల్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్ ధ్వంసం చేసి ఇక్కడి నుంచి కదా మీరు క్షిపణులు పంపించి భారతదేశాన్ని నాశనం చేయాలనుకునేదని చెప్పి మనం నెక్స్ట్ లెవెల్లో ప్రపంచానికి చాటి చెప్పాం. ఇన్నాళ్ళు ట్రంప్ ఏం చేశాడు, పాకిస్తాన్లో అసలు టెర్రర్ యాక్టివిటీస్ లేవు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ట్రంప్ మాట్లాడాడు లేదా? ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడు. పాకిస్తాన్ నాకు మంచి ఫ్రెండు, అక్కడ మానవ వనరుల్ని వాడుకుంటా, అలా తెలీదు. వాళ్ళు ఒక గొర్రెలు. నిజంగా పాకిస్తాన్ పాలకులు ఎవరైతే ఉన్నారో, పిఎం కావచ్చు, ఇంకా ఈ మునీర్ కావచ్చు, షరీఫ్ కావచ్చు, మునీర్ కావచ్చు, నిజం గొర్రెలు. వీళ్ళంతా గొర్రెలు, మేలిమి రకం గొర్రెలు అంటారు కదా ఊళ్ళలో, ఆ మేలిమి రకం గొర్రెలు అనమాట. ఇప్పటికే ట్రంప్ని నమ్ముతారు వాళ్ళు. సిగ్గుండదు, శరం ఉండదు వీళ్ళ జీవితాలకి. ఎందుకు ఆ మాట అంటే చెప్తా. ఒక పక్క ప్రజలు అడుక్కు తింటున్నారు, ఆ ప్రజలు మొత్తం అడుక్కు తింటుంటే వీళ్ళు మాత్రం ఎక్కడ అప్పు పుట్టిద్ది, దాన్ని టెర్రరిస్ట్ క్యాంపులకి ఎంత అలాట్ చేసుకోవాలి, ఇంకా ఏదైతే మిసైల్స్, ఇంకా కొత్త యుద్ధ విమానాలు, వాటిని ఎలా మనం ఆపరేట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటి మీదే ఉంటుంది వాళ్ళకి. కాస్త కోసం నిజంగా ఇమ్రాన్ ఖాన్ బెటర్. ఒక గంజాయి వనంలో తులసి మొక్క అంటే ఇమ్రాన్ ఖాన్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్లో. ఎందుకంటే ప్రజలు ఆయన ఉన్నప్పుడు కొంచెం బాగున్నారు. పాకిస్తాన్ అంటే మనకి శత్రు దేశమే, దాంట్లో అసలు భిన్నాభిప్రాయం లేదు. కానీ అక్కడ కూడా కొంతమంది అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లొంగకుండా అన్ని దేశాలని, అన్ని మతాలని గౌరవించే వాళ్ళు ఒక 100లో 10% ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. వాళ్ళ చాలామంది చైనాకి వెళ్తున్నారు. ఎందుకంటే పాపం కొన్ని కంట్రీస్ మాత్రమే వెళ్ళగలరు వాళ్ళు. ఇండియా లాగా ప్రతి కంట్రీకి వెళ్ళలేరు. పాకిస్తాన్ వాళ్ళు కొన్ని కంట్రీస్ మాత్రమే, సమ్ సెలెక్టెడ్ కంట్రీస్ మాత్రమే వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ ఒక వరస్ట్ పాస్పోర్ట్ అనమాట, మీకు తెలియదు కాదు. సో వరస్ట్ పాస్పోర్ట్ లిస్ట్లో ఫస్ట్ పాకిస్తాన్ ఉంటుంది. అందుకే అక్కడ యువత కూడా వేరే దేశాల వాళ్ళు తీసుకోరు, నంబర్ బేసిక్గా వాళ్ళని. సో ఇన్ని సినారియోల్లో ఎవడయ్యా ఎడ్డోడు అంటే ఇక్కడ మునీర్ అని చెప్పొచ్చు, దాంట్లో డౌటే లేదు. మళ్ళీ వీళ్ళు పిచ్చుకొతులకు వస్తూ ఉంటారు మన మీద, ఏమని భారత్ని లేపేస్తాం, ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. కారు ఉంది, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, కారు ఉందని కారు కూతలకు వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమీ లేదు, అయినా సరే కారు కూతలకు వస్తూ ఉంటాడు. అంటే కేవలం అక్కడ అల్లర్లు ఆపడానికి మాత్రమే మునీర్ చేసిన వ్యాఖ్యలకు నిదర్శనం. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ అల్లర్లు అలాగే కొనసాగితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ ఎక్కువైపోద్ది ఆబ్వియస్లీ. సో సపోర్ట్ ఎక్కువైతే ఇంకేముంటుంది, షబాజ్ షరీఫ్కి వీళ్ళిద్దరూ ఇక శవాల మీద పేలాలు అమ్ముకోవడం, తిరునాళ్ళల్లో ఐస్ క్రీములు అమ్ముకోవడం, అలాంటి పనులు చేయాలి. పొర్రపాటుని కనుక ఒకవేళ నెక్స్ట్ కనుక ఇమ్రాన్ ఖాన్ వస్తే మునీరు, షరీఫ్ పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పటికే బెలూచిస్తాన్ ఆర్మీ అవుతుంది, బిఎల్ఏ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి చాలా గట్టిగా నజర్ పెట్టారు వీళ్ళ మీద. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. బెలూచిస్తాన్ ఆర్మీ సరదాగా 10% వచ్చి పాకిస్తాన్ మీద దాడి చేస్తే అసలు ఒక్కడ కూడా ఎదురు నిలబడలా, సాహసమే చేయలేదు. యుద్ధంలో వెన్ను చూపించడం వీరుడి యొక్క అంటారు కదా, అసలు కనీసం యుద్ధమే చేయాలి నా బొంద. మళ్ళీ వీళ్ళు యుద్ధం చేస్తా అని చెప్పి త్రివిధ దళాధిపతి మునీర్ వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉంటాడు అతి శక్తివంతమైన భారతదేశం మీద. మనం రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఒక మాట, ఏదైతే మన ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోస్ మిసైల్స్ తయారవుతున్నాయో ఆ రేంజ్లోనే ఉంది పాకిస్తాన్,
సరదాగా చిటికేస్తే పాకిస్తాన్ లేచిపోద్దని చెప్పాడు. సిగ్గుండాలి కదా, బుద్ధుండాలి కొంచెమైనా. వీళ్ళ దగ్గర అసలు లిటరల్ మాట్లాడుకుందాం, నేను ఒక్క 1 minute చెప్పేస్తా వీడియో. పాకిస్తాన్ దగ్గర ఏవైతే లైక్ మిసైల్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, అవన్నీ వాళ్ళకి ఆపరేట్ చేయడం రాదు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని వాళ్ళకి ఆపరేట్ చేయడం 100% రాదు. ఏ చైనా వాడో, ఏ రష్యా వాడో వచ్చి ఆపరేట్ చేయాల్సిందే. సిగ్గుని బతుకంటే ఇది కాదా? మీకు వెపన్స్ తయారు చేయడం రాదు, కొనుక్కోవడం రాదు, ఎక్కడ కూడా అప్పులు తెచ్చుకోవాలి, పోనీ వాటిని ఆపరేట్ చేయడం రాదు, వాటిని మెయింటైన్ చేయడం రాదు. దేనికి ఇంకా ఏం కట్టుకుపోతారు? సిగ్గుండాలి కదా కొంచెమైనా. ప్రపంచ దేశాల డయాస్ మీద నువ్వు ఒక మాట మాట్లాడాలంటే ఎంత అథెంటిక్గా ఉండాలి? అమెరికాకి సంబంధించి, భారత్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు త్రివిధ దళాధిపతులు? ఎవరన్నా పిచ్చుకుతలకు వస్తారా? ఈ మునీర్కి ఎంత కొవ్వు అంటే కేవలం వీడి వెనకాల ఈ టెర్రరిస్ట్ క్యాంపులు, టెర్రరిస్టులు ఉన్నారనే ఒకే ఒక్క ఇదితో తెగరెచ్చిపోతూ ఉంటాడు. సరదాగా 3 నెలలకు ఒకసారి వెళ్ళి వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ను కలిసి రావడం, ట్రంప్తో జరిగిన ముచ్చట్లు మొత్తం చెప్పుకోవడం, మేము భారతదేశాన్ని ఇలా అన్నాం అలా అంటే ట్రంప్ నవ్వుతూ ఉంటాడు అనమాట. ఓకే, కావాలి, నీకేం కావాలి? ఐఎంఎఫ్ దగ్గర నుంచి నాకు ఫండ్ కావాలి సార్, ఓకే నేను చెప్తా పో. ఇబ్బంది పడేది కదా పాకిస్తాన్. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. కాస్త కోసం తెలుసుకున్నారు కాబట్టి పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు నిజంగా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తారు ఇమ్రాన్ ఖాన్ కోసం. ఇమ్రాన్ ఖాన్ కావాలి అని చెప్పి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.